చేరి మిమ్మల్ని పరిపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేస్తుంది. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. విశ్వశక్తి మీ సహస్రార చక్రం ద్వారా అంటే మీ తల ద్వారా మీ శరీరంలోకి ప్రవహిస్తోంది. ఈ విశ్వశక్తి మీ శరీరంలోని ప్రతి కణం, ప్రతి నరం, ప్రతి అణువులోకి చేరి మిమ్మల్ని పరిపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేస్తోంది. శ్వాసను తీసుకోవడం కానీ, వదలడం కానీ ప్రత్యేకంగా ఏమీ చేయకూడదు. శ్వాస ఎలా లోపలికెళ్తుంది, ఎలా బయటికొస్తుంది దాన్ని గమనించాలి. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. శ్వాసని గమనిస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు రంగులు కనిపిస్తాయి. నలుపు రంగు, బూడిద రంగు కాకుండా మీకు వేరే ఏ రంగులు కనిపించినా లోపలికి ఆహ్వానించండి. నలుపు, బూడిద రంగు కాకుండా తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు అలాంటివి కనిపిస్తే లోపలికి ఆహ్వానించండి. రంగులు మీ జీవితంలో మార్పును తీసుకొస్తాయి. మంచి మార్పును తీసుకొస్తాయి. వాటితో మాట్లాడి లోపలికి రమ్మని చెప్పాలి. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. విశ్వశక్తి మీ సహస్రార చక్రం ద్వారా మీ శరీరంలోకి ప్రవహిస్తోంది. ఈ విశ్వశక్తి మీ శరీరంలోని ప్రతి కణం, ప్రతి నరం, ప్రతి అణువులోకి చేరి మిమ్మల్ని పరిపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేస్తుంది. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. విశ్వశక్తి మీ సహస్రార చక్రం ద్వారా మీ శరీరంలోకి ప్రవహిస్తోంది. ఈ విశ్వశక్తి మీ శరీరంలోని ప్రతి కణం, ప్రతి అణువులోకి చేరి మిమ్మల్ని పరిపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేస్తోంది. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి.
చండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. You're feeling very peaceful. You're feeling very peaceful. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మెల్లిగా చేతులు విడేసి కళ్ళపైన పెట్టుకొని కళ్ళు మూస్తూ తెరుస్తూ చేతులు చూస్తూ బయటికి రండి మాస్టర్స్. పూజిత్ వీడియో ఆన్ చేసుకోనన్నా, అమృత గారు వీడియో ఆన్ చేసుకోండి. అయితే ఇవాళ నేను బైక్ పైన వస్తూ ఉంటే మామూలుగా మా అక్కతో మాట్లాడాను. మా అక్క విజయలక్ష్మి గారు. అక్కడ ఆవిడ చాలా ఆనందంగా ఉంది. అంటే మనకి ఎవరి ఆనందమైనా వింటే మనకు అంటుకుంటుంది. ఎవరి బాధైనా వింటే మనకు అంటుకుంటుంది. ఎలా అంటే ఇప్పుడు పిల్లల్ని చూసినా సరే, వేరే ఏవన్నా ఆనందకర విషయాలు విన్నా సరే, మనం కూడా ఆనందంగా ఉండాలి అని అనుకుంటాం. అనుకోని ఆహ్, మనకి కూడా ఆ వైబ్రేషన్ తగులుతుంది. వచ్చేటప్పుడు నాకు మామూలుగానే అన్నీ ఎదురవుతా ఉంటాయి. రకరకాలుగా మరి క్లాసెస్ చేస్తున్నప్పుడు ఎదురవుతూ ఉంటాయి కదా! దాంతోనే అది చేస్తోంది. నేనొచ్చేటప్పుడు చక్కగా పాటలు పాడుకుంటూ వచ్చాను. ఎంజాయ్ చేసుకుంటూ. మరి ఇప్పుడు మీ ఇంట్లో, మీ జీవితాల్లో జరుగుతున్న అద్భుతాలకి మనస్విని మీపైన పాటలు పెట్టుకొని డాన్స్ చేశారు. అదే మెసేజ్ వచ్చింది మీ గురించి. అద్భుతాలు జరుగుతున్నాయి ఇంట్లో. కానీ అస్సలు ఒక్కరోజు ఆనందాన్ని డాన్స్ రూపంలో ఎగిరి అంటే ఎగిరి గంతేయడం గాని అలాంటిది ఏమీ చేయలేదు. అసలు ఆనందంగా ఎక్కడున్నారు మీరు? మాయలో ఉన్నారు. అద్భుతాలు జరుగుతున్నాయిగా. మరి జరుగుతున్నప్పుడు ఇంకెక్కువ ఆనందంగా ఉండాలి. ఎక్కువ చేయాలి. నాకు తెలిసైతే చేయలేదు. అందుకే నాకు మెసేజ్ వచ్చింది చెప్తున్నా. మనం ఈ మనసేంటంటే ఎప్పుడూ మనకి ఉన్న వాటి గురించి ఆలోచించనివ్వదు. మనం పొందిన వాటి గురించి ఆలోచించనివ్వదు.
మన దగ్గర లేని వాటి గురించి ఆలోచించేలాగా చేస్తుంది. మనకు అందని వాటి గురించి ఆలోచించేలాగా చేస్తుంది. అప్పుడే మనసు ఉనికి నడుస్తుంది. మనస్సు మనిషిని బాధ పెట్టడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉంటున్నారు. అయితే మనిషి బాధతో ఉంటేనే మనసు యొక్క ఉనికి ఉంటుంది. ఆనందంగా ఉంటే ఉండదు. దీప ఇవాళ ఏదో బాగా డిస్టర్బ్ అయింది. ఆనందంగా లేదు. ఎక్కడో మొహంలో తెలుస్తుంది. ఓకే. అయితే మనం ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి? ఆనందం కాని విషయానికి. పిల్లల్ని గమనిస్తూ ఉండండి. పసిపిల్లల్ని. ఎంత ఒక 5 సంవత్సరాలు లేదా 8 సంవత్సరాల వయసు. వాళ్ళు ఏదో ఒకటి వెతుకుతూ ఉంటారు. ఖాళీగా ఉండరు. రోడ్డు మీద ఎళ్ళమంటే తిన్నగా ఇలా ఎళ్ళరు. ఇలా ఎళ్తూ ఉంటారు. తిన్నగా ఉండడం వాళ్ళకి అలవాటు. అంటే తిన్నగా ఉండడం అనేది ఒక స్వేచ్ఛారహిత జీవితం. వాళ్ళెప్పుడూ ఎగిరి గంతేస్తా ఉంటారు. ఏదో జేస్తూ ఉంటారు. ఖాళీగా ఉండరు. ఈ మధ్య మొబైల్‌లకి అలవాటు పడిన వాళ్ళని పక్కన పెట్టేస్తే, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఏం చేస్తారు వాళ్ళు? దేన్ని వెతుక్కుంటారు? ఆనందాన్ని వెతుక్కుంటారు. ఎంతసేపు ఏం చేస్తే ఆనందం వస్తుంది అని చెప్పి వెతుకుతూ ఉంటారు. అలా ఆ వెతుకులాటలో వాళ్ళు ఆనందంగా ఉండడానికి చేసే ముఖ్యమైన పనేంటంటే, ఆటలు ఆడడం. ఫిజికల్‌గా బాడీని కదిలించటం. ఇక్కడి నుంచి అక్కడికి, అటు నుంచి ఇటు డాన్స్ చేయడం, పరిగెత్తటం, ఆహ్, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఫిజికల్‌గా. మనం ఎన్ని చేసినా సరే, ఆనందం అనేది లోపల నుంచి రానప్పుడు ఉపయోగం ఏం లేదు. మీరు కోట్ల రూపాయల డబ్బులు సంపాదించినా సరే, మీకు పెద్ద ఇల్లున్నా సరే, మీకు పెద్ద కారున్నా సరే, మీ దగ్గర ఎంత సంపదున్నా సరే, లేదా ఆ భగవంతుడే మీ ఇంట్లో ఉన్నా సరే, ఓకే. మీకు లోపల నుంచి ఆనందం లేదనుకోండి, ఏమి ఉపయోగం లేదు. ఆనందం ఎలా వస్తుంది లోపల నుంచి? మనం గుర్తిస్తే వస్తుంది. మనం దాన్ని గుర్తిస్తే వస్తుంది. మన దగ్గర ఆనందం ఉందన్న విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. అసలు మన జీవితంలో జరిగిన అద్భుతాలన్నీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడు అర్థమవుతుంది. అసలు ఇన్ని జరిగాయి నా జీవితంలో ఏంటి ఇంకా ఆనందంగా లేదు ఏంటి అని. మనకి దుఃఖానికి సంబంధించిన ఆలోచన వచ్చిన ప్రతిసారి దాన్ని బద్దలు కొట్టాలి. ఎలా బద్దలు కొట్టాలి? ఆనందానికి సంబంధించిన ఆలోచనను విడుదల చేస్తూ బద్దలు కొట్టాలి. ఓకే. పూజిత్ వీడియో ఎందుకు ఆఫ్ చేసావు? అర్థం ప్రక్రియ చేద్దాం మాస్టర్స్. తీసుకోండి. అయితే ఈ అద్దం ప్రక్రియ పిల్లలు 3 సార్లు చేస్తే గనక, రోజు 3 సార్లు చేస్తే గనక, ఇక్కడ చెప్పింది చెప్పినట్టుగా అద్దం ప్రక్రియ, హృదయం ప్రక్రియ. పిల్లలు రోజు 3 సార్లు చేస్తే గనక, వాళ్ళేదనుకుంటే అది అయిపోతుందని మహావతార్ బాబాజీ చెప్పారు. ఎప్పుడు 2022లోనే చెప్పారు. ఓకే. మీ ఇంట్లో ఉంటాను అని కూడా చెప్పాడాయన. దానికి సంబంధించిన వీడియో నేను స్టార్టింగ్‌లో పెట్టాను. ఎంతవరకు చూసారో మీరు కూడా చేయండి. చేస్తే అన్నీ ఇక్కడ చెప్పబడే అయితే సంకల్పాలు, ప్రక్రియలున్నాయో వీటిలోనే ఉంది సమస్తం అంతా. ఇది మీరు కరెక్ట్‌గా చేయగలిగితే అన్నీ పక్కగా తప్పిపోతాయి. ఓకే. అద్దం ప్రతిచేద్దాం మాస్టర్స్. అద్దం తీసుకోండి. సూటిగా అద్దంలోకి చూస్తూ చేయాలి. అమృత అండ్ పూజిత్ వీడియో ఆన్ చేసుకో. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు.
దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. పూర్తిగా లీనమైపోయి చేయాలి. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. అద్దం పట్టుకొని చేయాలమ్మా. స్థితప్రజ్ఞ. దయచేసి నన్ను క్షమించు. అద్దం కనిపించేలాగా పట్టుకోండి అమృత గారు. మీ చెల్లెలు పడుకుందా? అమృత గారు అద్దం కనిపించేలా చేయండి. అశ్విని అనుకుంటున్నాను. పాప దయచేసి నన్ను క్షమించు. 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 దయచేసి
నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. అయితే అమృత మీ మీ ఇంట్లో వాళ్ళు వేగాన్స్‌గా కూడా మారిపోయారు. ఒక చిన్న మార్పు చేసుకోవాలి. ఏంటంటే ఈ జూమ్ కోసం నీ పేరు పెట్టావుగా అక్కడ, నీ కులం తెలియకూడదు. మనమంతా ధ్యానులం. మన కులం ధ్యానమే, మన మతం గూడా ధ్యానమే. ఓకే. మన పేరులో మన కులం కనిపించకూడదు. అవర్ క్యాస్ట్ షుడ్ నాట్ రిఫ్లెక్ట్ ఇన్ అవర్ నేమ్. అట్‌లీస్ట్ ఇన్ మై క్లాస్. సో ఎడిట్ యువర్ నేమ్ ఇఫ్ యూ కెన్. దయచేసి నన్ను క్షమించు. వెరీ గుడ్. థాంక్ యూ. దయచేసి నన్ను క్షమించు. 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 పూజిత్ చెయ్యు. అటు ఇటు చూడడం కాదు, అద్దంలో చూస్తూ చెయ్యు. నీకు శతకోటి కృతజ్ఞతలు.
నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. స్థితప్రజ్ఞ చేయట్లేదు. అర్థం ప్రక్రియ.
అద్దంలో చూస్తూ చేయి స్థితప్రజ్ఞ. నీకు శతకోటి కృతజ్ఞతలు. 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 నీకు శతకోటి హృదయం ప్రక్రియ చేద్దాం. హృదయ చక్రం మీద చేతులు పెట్టుకొని కళ్ళు మూసుకొని సంకల్పం చేయండి సిస్టర్స్. హృదయ చక్రం మీద చేతులు పెట్టుకొని కళ్ళు మూసుకొని నా వాయిస్ వినిపిస్తుందా? బ్రేక్ అవుతుందా? వాయిస్ ఓకేనా? వస్తుందా బాగానే? స్థితప్రజ్ఞ నా వాయిస్ వస్తుందా సరిగానే? ఓకే. రైట్.
వాళ్ళది మనస్విని వాళ్ళ వీడియో స్ట్రక్ అయింది. ఓకే. రైట్. హృదయ చక్రం మీద ఛాతీ మధ్య భాగంలో ఒక చేతిపై ఇంకో చేతి పెట్టుకొని కళ్ళు మూసుకొని చేయండి మాస్టర్స్. దయచేసి నన్ను క్షమించు. 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 దయచేసి నన్ను క్షమించు.
దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. నీకు శతకోటి కృతజ్ఞతలు. 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 మీ లోపల ఏం జరుగుతుందో గమనించండి. మీకు ఎలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయో గమనించండి. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు.
మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతలు. మీకు శతకోటి 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 కృతజ్ఞతలు. చివరి 2 నిమిషాలు. మీకు శతకోటి కృతజ్ఞతలు.
మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. కాంతి ప్రవాహం బాగానే జరుగుతుంది. నిన్నటి కన్నా తక్కువగానే కానీ కాంతి వస్తుంది, గమనించండి బాగా. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్, మెల్లిగా చేతులు పడేసి కళ్ళ పైన పెట్టుకుని కళ్ళు మూస్తూ తెరుస్తూ చేతులు చూస్తూ బయట. ఎవరికైనా ఏమైనా అనుభవాలు వచ్చాయా? ఏమైనా సందేహాలు వచ్చాయా? చెప్పవి. ఆ అన్మ్యూట్ చేసుకున్నాం సుజిత్. చెప్పు. సార్ మీరు చేసేటప్పుడు నాకు సార్ మీరు చేసేటప్పుడు నాకు మీ వాయిస్ వినపడట్లేదు సార్. ఏ సంకల్పం చేసేటప్పుడు? అద్దం బుక్ అర్థంలో చాలా వాయిస్ రావట్లేదా? అవునా? వాయిస్ రావట్లేదు. ఏది చేసాము వాయిస్ పెన్షన్ మాది అది ఓకే చేయట్లా. ఇయర్బడ్స్ పెట్టుకున్నాం అది పని చేయట్లా. ఓకే. హృదయం ఫాస్ట్ ప్రక్రియ చేసినప్పుడు వచ్చిందా? హృదయం ప్రక్రియ చేసినప్పుడు వచ్చిందా? అప్పుడు వినిపించిందా? అప్పుడు స్టక్ అయింది సార్. హృదయ ప్రక్రియ చేసేటప్పుడు వాయిస్ వచ్చింది. మళ్ళీ అక్కడక్కడ లాగుతున్నారు, అక్కడ స్టక్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఓకే. అర్థం ప్రక్రియ ఏమంటే చేయకుండా నీకున్న బ్లాక్స్ అడ్డుకుంటున్నాయి. నువ్వు కొంచెం మొండిగా ఉంటే అప్పుడు చేయగలుగుతావు. నీ ఏజ్ ఎంత ఇప్పుడు? 9 years. ఓకే. చేయనీయకుండా నీకు కొన్ని అడ్డుకుంటున్నాయి అన్నట్టు. ఓకే. అది నువ్వు కొంచెం మొండిగా ఉంటే చేయగలుగుతావు. ముందు మీరు చెప్పిన మాటలు కూడా నాకు వినపడలా. అర్థం కాలేదు నాన్న, మళ్ళీ చెప్పు. వినపడలేదు. అది అర్థం ప్రక్రియకు సంబంధించి కొన్ని కర్మలు లేదా బ్లాక్స్ ఉన్నాయి. అందుకే అది అంటే అది చేస్తే అద్భుతాలు జరిగిపోతాయి. ఓకే అమృత, గుడ్ నైట్. అయితే అది చేయనీయకుండా, అది చేయడం వల్ల నీ లైఫ్ లో ఇంకా ఎక్కువ ఆనందం వస్తుంది. కానీ అది చేయనీయకుండా నీ చుట్టూ కొన్ని అడ్డుకుంటున్నాను. అందుకే అది వినిపించలేదు వాయిస్. ఓకే. ఎవరు అడ్డుకోవట్లేదు. నీకు కనిపించరు అడ్డుకునే వాళ్ళు. నీకు కనిపించకుండా కర్మ అనేది ఉంటుంది, అది అడ్డుకుంటుంది. వచ్చేటప్పుడు కొన్ని జంతువులు కనిపించాయి. ఏం కనిపించాయి? లైన్, టైగర్, డిల్, ఎలిఫెంట్, ఇంకా ఒక చీత. ఓకే.
ఓహో! అడవిలోకి వెళ్ళిపోయావు అయితే. నేను చెట్టు కూర్చున్నా. చెట్టెక్కి కూర్చున్నావా? భయపడి కూర్చున్నావా? లేకపోతే భయపడి ఎందుకు చెట్టెక్కి కూర్చున్నాను. భయపడి కూర్చున్నావా? ఓకే. హ్మ్. ఓకే. ఓకే. సరే. ఇంకా 3, 4 డేస్ క్లాస్ ఉంటుంది. యాక్చువల్‌గా ఆహ్, ఈ వర్క్‌షాప్ జేసి దాని తర్వాత ఇది అలాగే కొనసాగించాలి. వేరే ఒక లిటిల్ మాస్టర్‌ని పెట్టి క్లాస్ కొనసాగించాలి అని అనుకున్నాను. శుక్రవారం వరకి క్లాస్ జరుగుతది. లేదా శనివారం వరకు జరుగుతది. మరి ఆ మాస్టరు యాక్చువల్‌గా ఎవరు చేస్తారో చూద్దాం. ఓకే. ఓకేనా? మ్యూట్‌లో పెట్టు. క్లాస్ లో కవర్ చేస్తారా? హ్మ్. ఆ! క్లాస్ అలాగే కొనసాగిద్దాం. వేరే వాళ్ళతోని వస్తాం. వేరే వాళ్ళు ఎవరైనా చెప్తారో చూద్దాం. ఓకే పిల్లలు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓ ఓకేనా? మ్యూట్‌లో పెట్టు. మనస్విని, దీప ఏమన్నా ఎక్స్‌పీరియన్స్ వచ్చాయా? ఏమన్నా మీ వీడియో ఆఫ్ చేసి ఆన్ చేయండి. అది ఉల్టా అయిపోయింది. అది అప్పటికి ఆఫ్ చేసి ఆన్ చేసినా ఉల్టా అయిపోతే మీ మొబైల్‌నే తిప్పండి. హ్మ్. వాయిస్ వాయిస్ సరిగ్గా రావట్లే. ధ్యానం చేస్తున్నప్పుడు రాధాకృష్ణుడు కనిపించారు. ఇది రెండోసారి. అంతకుముందుకోసారి స్టార్టింగ్‌లో మొదటి రోజు క్లాస్‌కొచ్చినప్పుడు కనిపించారు. ఓకే. అద్దం ప్రక్రియ చేస్తున్నప్పుడు లక్ష్మీదేవి కనిపించింది. ఓకే. ఈ వాయిస్ సరిగ్గా రావట్లే. బ్రేక్ అవుతూ వస్తుంది. దయచేసి నన్ను క్షమించు అని అడిగినప్పుడు చెప్పినప్పుడు ఏం అర్థమైతలేదు. అది వాయిస్ ఏదో అది మరి మొబైల్ ప్రాబ్లమో లేకపోతే ఏమో తెలీదు గానీ అర్జెంట్‌గా కొత్త మొబైల్ కొనుక్కోండి. ఒకటి మంచి కాస్ట్‌లీ మొబైల్. మంచి అది మొబైల్ ప్రాబ్లమ్ అనుకుంటున్నాను నేను బహుశా. ఓకే. మనమే సృష్టికర్తలం గదా! మనం సృష్టించుకోవచ్చు ఏదైనా. చెప్పండి. అయితే దయచేసి నన్ను క్షమించు అన్నప్పుడు ఏంటి? ఆది పరాశక్తిని హగ్ చేసుకున్నా. ఓకే. అద్భుతం. మహా అద్భుతం. అయితే నిన్న ఎవరినో హగ్ చేసుకున్నది అనిపిచ్చింది. కానీ ఎవరని తెలియలేదు. ఇవాళ ఎవరని తెలిసింది. అద్భుతం. ఓహ్! ఇవి యాక్చువల్‌గా ఇంకొకసారి ఈ క్లాస్‌కి సంబంధించిన సంకల్పాలు ఆహ్, మనస్విని ఒకసారి జేయాలి. తర్వాత దీప 2 సార్లు జేయాలి. హాలిడేస్ అప్పుడు పడుకోవాలి సార్. ఏం జేసుకుంటాం సార్ అవ్వ. అనంటారు. చేయమని జెప్పండి. చేస్తే ఇంకా ఏమన్నా బ్లాక్స్ ఉంటే పోతాయి. దీపాకి గూడా ఎక్స్‌పీరియన్స్ ఒస్తాయి. ఓకే. ఓకేనా?
హాలిడేస్ ఉన్నంత వరకు, హాలిడేస్ తర్వాత కుదరదు కదా టైం చేయడానికి. అందుకే ఇప్పుడే 3 టైమ్స్ డైలీ క్లాస్‌లో ఒకసారి, మీ మిగతా టైంలో 2 టైమ్స్, మనస్విని 1 టైమ్ చేస్తే నీకు తెలియని విషయాలు చాలా తెలుస్తాయి. ఓకే. ఇంకేమైనా చెప్పాలా? వాయిస్ మాస్టర్ రావట్లేదు. మీ రైట్ సైడ్ నాకు నెగెటివ్ ఎనర్జీ కనిపిస్తుంది మాస్టర్. ఇప్పుడు రైట్ సైడ్ అంటే ఇటు సైడా? లెఫ్ట్ సైడ్? రైట్ సైడ్ కనిపిస్తుంది. రైట్ సైడ్ నెగెటివ్, లెఫ్ట్ సైడ్ పాజిటివ్. లెఫ్ట్ సైడ్ పాజిటివ్ కనిపిస్తుంది, రైట్ సైడ్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ ఏం కనిపించలేదు, ఓన్లీ రైట్ సైడ్ కనిపించారు. నిన్న కూడా అంతే కదా? నిన్న లెఫ్ట్ సైడ్ లైట్ కనిపిస్తుంది, రైట్ సైడ్ నెగటివ్. నిన్న కూడా సేమ్ ఇలాగేనా? రైట్ సైడ్ నెగెటివ్ కనిపించిందా? నిన్న ఇవాళ సేమ్ కదా? అదే చెప్పాను మీ అమ్మకి. అదే అంటే కాదంటుంది మీ అమ్మగారు. ఓకే. ఎందుకంటే నాకు కూడా అలాగే అనిపించింది, అందుకోసం. ఓకే. ఓకే. ఇది సాటర్డే, ఫ్రైడే వరకు జరుగుతుంది క్లాస్, లేదా సాటర్డే వరకు జరుగుతుంది. ప్రతిరోజు రండి, మిస్ కాకుండా క్లాస్. ఓకే. అలాగే సరే, నేను తర్వాత మాట్లాడదాం. ఓకే. సరే, చెప్పినా పూజ చెప్పినా ఏమైనా మాట్లాడాలా? ఓకే. ఓకే. సీత గారు ఏమైనా మాట్లాడాలా? ఏమైనా అడగాలా? సీత గారు, సీత మీట్లో పెట్టుకోవాలి, మనస్సుని మీట్లో పెట్టుకోండి. చెప్పండి సీత గారు. ప్రతి క్లాస్ కి ఇలాంటి పూజిత్ లాంటి ఒక బాబు ఉండాలి. ఎంత ముద్దుగా ఉన్నాడు. చెప్పండి సీత గారు. మీరు వెనక్కి వెళ్ళి మాట్లాడండి. మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ లో లేరు కావచ్చు. ఇప్పుడు ఓకే. ఇప్పుడు చెప్పండి. మళ్ళీ చెప్పండి. సార్, మెడిటేషన్ చేసేటప్పుడు పికాక్ కనపడిందండి. ఓకే. అంటే మీరు మళ్ళీ వీడియోలో పూర్తి కనిపించట్లేదు. పికాక్ కనపడింది. లేదా పైగా ఇప్పుడు కరెక్ట్ సార్. తర్వాత హార్ట్, ఓకే. మీరు ముందుకి వెనక్కి కాకుండా కదలకుండా ఉంటే ఓకే. హృదయ ప్రక్రియ చేసేటప్పుడు ఒక పాప, 5 years పాప, చాలా అందమైన పాప. అదే. ఓకే. తర్వాత మామూలుగా నాకు అంతే. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకేనండి. ఓకే. థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని కేటాయించి మీరంతా శ్రద్ధగా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. గురుగారు బ్రహ్మశివతిజీ గారికి, మహాతరావుజీకి, పరమశివుడికి. మనస్విని చెప్పండి. మాస్టర్, నేను చెప్పడం మర్చిపోయాను. నాకు ధ్యానం చేసినప్పుడు యువకులో ఎక్కువ పెళ్లి మీరు మ్యూట్ లో పెట్టుకోండి సీత గారు. అండ్ ఓకే పూజిత్. ఓకే సార్. ఓకే. మ్యూట్ లో ఉంచు సార్ పూజిత్. ఇప్పుడు చెప్పండి. మాస్టర్, నాకు యువకులో ధ్యానం చేసినప్పుడు పెళ్లి కనిపిస్తుంది. ధ్యానం చేస్తున్నప్పుడు పెళ్లి కనిపించింది. ఎవరితో పెళ్లి కనిపించిందా? మ్యూట్ లో పెట్టుకో పూజిత్. మ్యూట్ లో పెట్టినా? మ్యూట్ లో లేదు, మ్యూట్ పెట్టు. మనస్విని, ఎవరితో పెళ్లి కనిపించిందా? తెలుసుగా ఎవరిదో పెళ్లి. పెళ్లి కనిపించింది.
అంతే పెళ్లి కూతురు పెళ్లి పిల్లాడు కనిపించలేదు అయితే. ఎక్కడ గాల్లో జరుగుతుందా భూమి మీద జరుగుతుందా? మాస్టర్ గాల్లో జరుగుతుందా భూమి మీద జరుగుతుందా? కాలనే జరుగుతుంది. ఓకే ఓకే ఓకే. నేను అదే అట్లాంటిది ఖచ్చితంగా నాకు ఇక్కడ నుంచి మెసేజ్ వస్తుంది. అది అది మీకు కనిపిస్తుంది అని చెప్పి. నాకు క్లాస్ జరుగుతున్నప్పుడే మెసేజ్ వచ్చింది కనిపిస్తుంది అని చెప్పి. మీరే చెప్పలేదు. ఇప్పుడు లాస్ట్ గుర్తొచ్చి చెప్పాను. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. క్లాస్ జరగడానికి సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి, రాష్ట్ర మాస్టర్స్ కి, గురువు గారికి, ప్రతి ఒక్కరికి, విశ్వశక్తికి శతకోటి కృతజ్ఞతలు. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.